ఓం శాంతి. ఈరోజు మురళి 23/3/2022. मीठे बच्चे, कोई भी कर्म विकर्म ना बने इसकी पूरी संभाल करनी है। कदम कदम पर बाप की श्रीमत लेकर कर्म में आना है. మధురమైన పిల్లలరా, ఏ కర్మ కూడా వికర్మగా తయారు కాకుండా ఉండడం కోసం పూర్తి సంభాలించుకోవాలి. మనలో మనం అంటే పూర్తిగా జాగ్రత్త పెట్టుకోవాలి. అడుగడుగులో బాబా యొక్క శ్రీమతం తీసుకుంటూ కర్మలలోకి రావాలి అని చెప్తున్నారు బాబా. प्रश्न, विकर्मों से कौन बच सकते हैं? बाप की सहायता किन्हीं मिलती है? వికర్మల నుండి ఎవరు రక్షింపబడతారు? బాబా యొక్క సహాయము ఎవరికి లభిస్తుంది? उत्तर, जो बाप से सदा सच्चे रहते, प्रतिज्ञा कर विकारों का दान देकर वापस लेने का संकल्प नहीं करते, वो विकर्मों से बच जाते हैं. ఎవరైతే బాబాతో సదా సత్యముగా ఉంటారో, ప్రతిజ్ఞ చేసి వికారాలు దానం ఇచ్చేసాక తిరిగి తీసుకునే సంకల్పం కూడా చేయరు, అటువంటి వారు వికర్మల నుండి రక్షింపబడతారు. बाप की सहायता उन्हें मिलती जो कर्म विकर्म बनने के पहले राय लेते हैं. బాబా సహాయం ఎవరికి లభిస్తుందంటే, ఎవరైతే వారి కర్మ వికర్మగా తయారవ్వక ముందుగానే బాబా నుండి సలహా తీసుకుంటారో వారికి బాబా సహాయం లభిస్తూ ఉంటుంది. साकार को अपना सच्चा सच्चा समाचार बताते हैं. వారు సాకార బాబాకు తమ యొక్క సత్యమైన సమాచారం చెప్తూ ఉంటారు. సలహా తీసుకునే అలవాటు ఉండేవారు. బాబా कहते हैं बच्चे सर्जन के आगे कभी अपनी बीमारी छिपाना नहीं. బాబా చెప్తూ ఉంటారు, పిల్లలారా ఎప్పుడు కూడా సర్జన్ అయిన బాబా ఎదురుగా మీ యొక్క రోగాన్ని दाचपिटकन्नी. पापों को छिपाएंगे तो वृद्धि होती रहेगी, पद पे भ्रष्ट हो जाएगा, सजाएं खानी पड़ेगी. పాపాలను దాచినట్లయితే అది పెరిగిపోతూ ఉంటుంది, పదవి కూడా భ్రష్టమైపోతుంది, శిక్ష కూడా అనుభవించవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా. गीत, बचपन के दिन बुलाना देना, आज हंसे कल रुलाना देना. బాల్యపు దినాలు మర్చిపోవద్దు, ఈరోజు నవ్వి రేపు ఏడవద్దు అని పాట. ఓం శాంతి. बच्चों ने गीत सुना कि बाप बच्चों को सावधानी देते कि हे बच्चे, तुम आकर ईश्वर के बने हो और जानते हो हम ईश्वर के संतान हैं. పిల్లలు పాటలు విన్నారు కదా, బాబా మనకు సావధానం కలిగిస్తున్నారు. ఓ పిల్లలారా, మీరు ఇప్పుడు ఈశ్వరుని పిల్లలుగా తయారయ్యారు, తెలుసుకున్నారు ఈశ్వరీయ సంతానమయ్యము, ఈ బాల్యాన్ని మర్చిపోకూడదు అని. सारी दुनिया मानती है कि वो गॉड फादर है. फादర్ మనం ఉనికి సంతాన్ టేరు. ప్రపంచమంతా ఒప్పుకుంటుంది కదా అతడు గాడ్ ఫాదర్ అని, అంటే అతని సంతానం మనము అని. परम पिता तो बच्चे ही कहेंगे, तुम लौकिक के बच्चे तो हो, अब पारलौकिक बाप के बने हो. పరం పిత అని పిలుస్తున్నామంటే తప్పకుండా మనం పిల్లలే అవుతున్నాం అతనికి. బాబా చెప్తున్నారు, లౌకిక తండ్రికి పిల్లలు అయ్యి ఉన్నారు, కానీ ఇప్పుడు పారలౌకిక తండ్రి పిల్లలుగా తయారయ్యారు. కిస్లియే దేనికోసం? బేహద్ కే బాప్ సే బేహద్ సుఖ వరస లేనే కే లియే, అనంతమైన బాబా నుండి అనంతమైన సుఖ వారసత్వం తీసుకోవటం కోసం బాబాకు పిల్లలుగా అయ్యారు. బాబే హి స్వర్గ రచయిత, స్వర్గ మే జరూర్ దేవతాం కి బాద్షాహీ హై. సుఖం యొక్క వారసత్వం దొరుకుతుంది కదా బాబా నుండి, ఎందుకంటే స్వర్గ రచయిత అతడు. స్వర్గంలో తప్పకుండా దేవతల రాజ్యం ఉంటుంది, అంటే మనల్ని దేవతలుగా తయారు చేసే వారసత్వమే అతడు ఇస్తున్నారు అని అర్థమవుతుంది కదా.
ये जानकर तुम बच्चे बने हो। राजा को अगर बच्चा नहीं होता तो गोद में लेते हैं। ఈ విషయం తెలిసి తెలిసే మీరు బాబాకు పిల్లలుగా అయ్యారు. స్వర్గ రాజ్యము, సుఖము, దేవతా పదవి వారసత్వంగా దొరుకుతుంది అని తెలుసుకునే మీరు బాబాకు పిల్లలుగా అయ్యారు కదా అని చెప్తున్నారు బాబా. राजा को अगर बच्चा नहीं होता तो गोद में लेते, गोद लेते साहूकार के, कभी गरीब की गोद नहीं लेंगे. कुछ लाभ होगा तब ही गोद लेंगे. రాజా ఒకవేళ పిల్లలు లేకపోతే దత్తత తీసుకుంటారు పిల్లల్ని రాజుగారు కదా. ఎవరైనా వారికన్నా ధనవంతులైన కుటుంబంలోకి దత్తత వెళ్తారు, పేద కుటుంబంలోకి దత్తత వెళ్ళరు. అంటే వారు పుట్టిన తల్లిదండ్రులకి మించి ఇక్కడ దత్తత అవ్వాలో అక్కడి నుండి ఏదైనా లాభం ఉంటేనే दत्तत अवतार. तुम भी अभी जानते हम ईश्वर के बने, उसे स्वर्ग की बादशाही मिलेगी. మీరు కూడా లాభాన్ని చూసే కదా బాబాకు పిల్లలు అయ్యారు. ఏమని? ఈశ్వరుని పిల్లలు మనము, అతని నుండి స్వర్గ రాజ్యాధికారం దొరుకుతుందని తెలుసుకుని దత్తత అయ్యారు కదా అని చెప్తున్నారు బాబా. अब ऐसे बाप को कभी भूलना नहीं चाहिए, उनकी मत पर चलना चाहिए. ఇటువంటి బాబాని ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. అతడిచ్చే శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. మర్చిపోకుండా ఉండడం అంటే శ్రీమతం పైన నడుస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. रावण की मत पर तो विकर्म करते रहेंगे, इन 5 विकारों के वश नहीं होना है. రావణ మతం మీద నడిచి వికర్మలు చేస్తూ వస్తున్నారు. ఈ పంచవికారాలకు మీరు వశం కాకూడదు అని చెప్తున్నారు బాబా. కహా భీ దేఖో ధోఖా ఖాతా హూం తో జట్ బాబా సే మత్ లేనా. ఎక్కడైనా నేను మోసపోతున్నానేమో ఈ వికారాలకు అధీనమై అనిపిస్తే మీకు బాబా నుండి వెంటనే సలహా తీసుకుంటూ ఉండండి. कर्म विकर बनाने के पहले पूछना चाहिए तो बाबा हम ये कर सकते हैं, तो समझा जाता है कि कभी देहाभिमान में नहीं आना, अपने को आत्मा समझ परमपिता परमात्मा के मत पर चलते रहना कदम कदम. బాబా చెప్తున్నారు మీరు బాబాని అడగొచ్చు. మీ కర్మ వికర్మగా తయారవ్వకముందే బాబాని మీరు అడగొచ్చు, నేను ఈ కర్మ చేయొచ్చా, చేస్తే ఏమవుతుంది అనేది బాబాని అడిగినట్లయితే బాబా వెంటనే సలహా ఇస్తారంట. ఇది దేహాభిమానం నీలో ఉన్నది, ఎప్పుడు దేహాభిమానంలో రావద్దు, నిన్ను నువ్వు ఆత్మ అనుకో, పరంపిత పరమాత్మ ఇచ్చే శ్రీమతం పైన అడుగడుగు నడుస్తూ ఉండు అని సలహా ఇస్తారంట బాబా. कभी कोई बात समझ में न आई तो पूछना कि बाबा मैं फलाने पर फिदा हुआ हूँ, मेरे को काम की भूत ने घेरा है. तूफान तो बहुत आएंगे परंतु अपने को संभालना है. బాబా చెప్తున్నారు ఎప్పుడైనా ఏదైనా విషయం మీకు అర్థం కానట్లయితే బాబాని అడగండి. బాబా ఫలానా వాళ్ళపైన నా మనసు వెళ్ళిపోతుంది, నాకు కామం అనే భూతం చుట్టేస్తుంది, అడగొచ్చు బాబాని. బాబా చెప్తున్నారు మనసులో తుఫాన్లు చాలా వస్తాయి, కానీ మిమ్మల్ని మీరు వీటి నుండి సంభాళించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. గటర్ మే గిరా तो गोया बेहद के बाप को भूल कलामो कर दिया. అలా కాకుండా మనస్సులో వచ్చే తుఫాన్లకు వశమే బురదలో ఏమైనా పడ్డారు అంటే ఏమవుతుంది, బాబాను మరచి నల్ల ముఖం చేసుకునే వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు బాబా. వికారాల్లో పడితే बाबा तुमको घोड़ा बनाने आए हैं, इसलिए 5 विकारों के फंदे में कभी नहीं फंसना. फंसते तब जब देहाभिमान में आएंगे. देही अभिमानी होगा तो बाबा का डर रहेगा. బాబా మిమ్మల్ని తెల్లగా సుందరంగా తయారు చేయడానికి వచ్చారు. అందువలన పంచవికారాల యొక్క బంధనలు ఎప్పుడు చిక్కుకోకండి. ఎవరు చిక్కుకుంటారంటే అలాగా దేహాభిమానంలో వచ్చినప్పుడే వికారాల యొక్క బంధనలో చిక్కుకుంటారు. ఆత్మాభిమానిగా ఉంటే బాబా పట్ల భయం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. विकार में जाने से तो बड़ा विक्रम बन जाएगा, क्योंकि तुमने विकारों का दान दिया है. अगर दान देकर वापस लिया तो हाल वही होगा जैसे हरिश्चंद्र का मिसाल है.
వికారాల్లో వెళ్ళడం వలన చాలా పెద్ద వికర్మ తయారైపోతుంది మీ ద్వారా. ఎందుకంటే మీరు బాబాకు వికారాలు దానం ఇచ్చేసాక మళ్ళీ తిరిగి తీసుకుంటే హరిశ్చంద్రుని యొక్క కథ చెప్తారు కదా, ఆ పరిస్థితి అయిపోతుంది. చూసుకోండి, यहाँ पैसे की तो कोई बात नहीं, यहाँ तो 5 వికారం का दान. డబ్బు ధనం విషయం బాబా మాట్లాడట్లేదు. పంచ వికారాలు దానం ఇచ్చి కరెక్ట్గా ఉంటున్నారా లేదా? तुम्हारे पास जो कांटे हैं वो दान में दे तो फिर कभी काम में नहीं लाना. మీ దగ్గర ఈ వికారాలు అనేవి ముళ్ళు ఉన్నాయి, ఇవి దానం ఇచ్చేసి మళ్ళీ ఎప్పుడు తిరిగి తీసుకోకుండా చూసుకోండి. अगर वापस लेना हो तो इतलाव करना, ना बताने से पाप वृद्धि को पाता जाएगा, फिर विकार में जाते रहेंगे. బతలానే సహాయత మిలేగి. ఒకవేళ తిరిగి తీసుకుంటే మీకు మీరు నష్టం తెచ్చుకునేవారు అవుతారు. బాబాకు చెప్పాలి కదా, లేకపోతే పాపాలు వృద్ధి అయిపోతూ ఉంటే మళ్ళీ మళ్ళీ వికారాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అదొక అలవాటు అయిపోతుంది అనమాట తప్పులు చేసేయటం అనేది. బాబా దగ్గర చెప్పి రియలైజ్ అయ్యి దాని నుండి ముక్తులు కావాలి కదా. చెప్పటం వలన బాబా సహాయం కూడా దొరుకుతుంది, మనకు సలహా ఇస్తారు. हम शिव बाबा के बच्चे हैं, बाप से प्रतिज्ञा की है, कभी हार नहीं खाएंगे. ये है 5 వికార రూపీ దుష్మన్ కు జీతనే కి బాక్సింగ్. మనము శివ బాబా యొక్క సంతానంగా ఏమో ప్రతిజ్ఞ కూడా చేసుకున్నాం కదా, ఏమని ఎప్పుడు కూడా వికారాలతో ఓడిపోము మేము, వికారాలపైన విజయం పొందేలాగా నడుచుకుంటాము అని ప్రతిజ్ఞ కూడా చేసుకున్నారు కదా. బాబా చెప్తున్నారు, ఈ పంచవికారాలనే శత్రువుని గెలవడానికి ఇది బాక్సింగ్ నడుస్తుంది. उसमें कभी हराएंगे नहीं. अगर गिरा तो शिव बाबा तो झट जान जाएगा. फिर हुक्म मिला हुआ है साकार को लिखना, नहीं लिखेंगे तो विक्रम बढ़ता जाएगा और 100 गुना सजा खानी पड़ेगी. बाबा को बताने से आधा कट हो जाएगा. బాబా చెప్తున్నారు, ఇది బాక్సింగ్ నడుస్తుంది కదా, ఎప్పుడు కూడా మాయ మమ్మల్ని ఓడించదు అనేలాగా యుద్ధం చేయాలి. ఒకవేళ కింద పడ్డారంటే వికారాలకు వశమే. శివబాబాకైతే వెంటనే తెలిసిపోతుంది, కానీ తర్వాత శివబాబా ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? సాకార బ్రహ్మ బాబాకు రాయండి. నా ద్వారా ఈ పొరపాటు అయింది, రాయకపోతే అది పెరిగిపోతూ ఉంటుంది, 100 రెట్ల దండన పడుతుంది అని చెప్తున్నారు బాబా. బాబాకు చెప్పేస్తే సగము శిక్ష అయితే తగ్గిపోతుంది. ऐसे बहुत बच्चे जो लज्जा के मारे समाचार देते नहीं हैं. కానీ చాలామంది పిల్లలు సిగ్గేస్తుందంట, ఒకసారి తప్పు చేసేసాక వికారాల్లో వెళ్ళాక బాబాకు సమాచారమే చెప్పరంట. जैसे कोई गंदी बीमारी होती है तो सर्जन को बताने में दिल खाते, तो सर्जन क्या कहेंगे, फिर नतीजा क्या निकलता है, బీమారీ బడితే జాతి హే. ఎలాగైతే చాలా చెత్త రోగం ఏదైనా ఉంటే చెప్పుకోలేని రోగము ఏం చేస్తారు, డాక్టర్కి సరిగ్గా చెప్పరంట. ఏమంటారో డాక్టర్ అని, కానీ దాని రిజల్ట్ ఏమవుతుంది, ఆ రోగం పెరిగిపోతూ ఉంటుంది. बाप समझाते बच्चे कोई भी पाप हो तो छिपाना नहीं तो बिल्कुल पदभ्रष्ट हो जाएगा और कल्प कल्पांतर ऐसा ही पदभ्रष्ट मिलेगा, फिर ज्ञान तो ले नहीं सकेंगे. అందుకే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, బాబా సర్జన్, డాక్టర్. ఏది పాపం జరిగినా బాబా దగ్గర దాచిపెట్టకండి. దాచేరో పదవి భ్రష్టం అయిపోతుంది, కల్పకల్పానికి అది ఫిక్స్ అయిపోతుంది మళ్ళీ. బాబా చెప్తున్నారు, జ్ఞానం కూడా అంత వాళ్ళు అందుకోలేరు, బుద్ధి డల్ అయిపోతుంది. ప్రతిజ్ఞ చేయడం మళ్ళీ పడిపోవడం, ప్రతిజ్ఞ చేయడం మళ్ళీ పడిపోవడం అయితే ఏమవుతుంది, జ్ఞానం ధారణ చేయలేని పరిస్థితి అయిపోతుంది. పూచితే బాబా ఉన్కి గతి క్యా హోగి, బాబా మరి అలాంటి వాళ్ళ గతి ఏమవుతుందని పిల్లలు అడుగుతున్నారు. బాబా ఏం చెప్తున్నారు, वो बहुत सजा खाएंगे, చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది వాళ్ళు అని చెప్తున్నారు బాబా. కయామత్ కే సమయ సజాओं का हिसाब किताब चुकता होता है जैसे काशी कलवट खाते. వినాశన కాలంలో శిక్షలు యొక్క లెక్కాచారాలు సమాప్తి చేసుకుంటారు కదా అందరూ. జైసే కాశీ కల్వట్ కాతే సచ్ సచ్ షూపర్ బలి తుమ్ అబ్ చడితే. కాశీలో శిక్ష అనుభవించాలనే కత్తుల బావులో వెళ్ళి పడిపోయేవారు, పాపాలు నాశనం అవ్వాలని పూర్వం రోజుల్లో. ఇప్పుడు అది లేదు, బ్యాన్ చేశారు గవర్నమెంట్. కానీ ఆ బలి కాదు, సత్యమైన బలి ఇప్పుడు నిజంగా శివుడు వచ్చినప్పుడు బలి అవుతున్నారు. ఏంటది, వికారాలు
దానం చేసి దేహాభిమానాన్ని విడిచిపెట్టి, ఇది మనం ఇచ్చే బలి. शिव का बनते हुए वर्षा लेने के लिए, बाकी वो जो काशी कलवट खाते वो तो घात करना है, परंतु नौदा भक्ति से बलि चढ़ते तो जो पाप किए हुए उसके सजा उस समय भोग कर पाप खत्म होते, फिर पाप करने से तो छूट ना सके. శివబాబాకు పిల్లలయ్యే వారసత్వం తీసుకోవడం కోసము అని చెప్తున్నారు బాబా. ఇదే బలి అయిపోవడం. అక్కడైతే కాశీలో కత్తుల బావులో పడిపోతారు బలి అవ్వడం అని, స్వయాన్ని హత్య చేసుకుంటారు, ఆత్మహత్య అని. కానీ అది నోదా భక్తి అంటారు. నోదా భక్తి చేసే విధానంలో బలి అవుతారు. కాబట్టి ఏదైతే ఆ జన్మలో పాపాలు జరిగిపోయి ఉన్నాయో వాటి శిక్ష నుండి అయితే ఆ సమయానికి విడుదలైపోతారు. అంటే ఆల్రెడీ కత్తుల బావులో పడే శిక్ష అనుభవించడం వలన ఆ జన్మలో చేసిన పాపాలు సమాప్తి అవుతాయి, కొన్ని పాపాలు. కానీ వారి ఆత్మలో పాపాలు చేయడం అనే సంస్కారం ఉండిపోయింది కదా, అదైతే మారలేదు కదా. శరీరాన్నే బలి ఇచ్చారు కానీ ఆత్మ అయితే మారలేదు. కాబట్టి మళ్ళీ ఎక్కడైనా పుడతారు, పుట్టాక మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెడతారు. పూర్తిగా పాపాలు చేయడం నుండి అయితే విడుదల పొందలేరు అటువంటి బలి అవ్వటం వలన. దానికోసం ఏం చేయాలి? యోగ అగ్నిసే భస్మ హోస్తుంది. యోగ అగ్ని ద్వారానే పాపాలు భస్మం అవుతాయి. కాబట్టి ఆ విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాము. మాయ के राज्य में कर्म विकर्म ही बनते हैं. యోగం ద్వారా వికర్మాలు వినాశనం చేసుకుని టైము భగవంతుడు వచ్చినప్పుడు మనకు వస్తుందన్నమాట. అంతవరకు మాయా రాజ్యంలో ఏ కర్మ చేసినది వికర్మే అవుతుంది. బాడీ కాన్షియస్లో దేహాభిమానంలో ఉండే చేసే ప్రతి కర్మ विकर्मागाने तैयार सत्युग में विक्रम नहीं बनता क्योंकि माया का राज ही नहीं. अब सारी दुनिया भ्रष्टाचारी है. पहला नंबर भ्रष्टाचारी विकार में जाना. సత్యయుగంలో అయితే ఎవరి కర్మ కూడా వికర్మలుగా మారవు. ఎందుకంటే మాయ యొక్క రాజ్యమే ఉండదు, వికారాలే ఉండవు అక్కడ. బాబా చెప్తున్నారు ఇప్పుడు ప్రపంచమంతా భ్రష్టాచారిగానే ఉంది. మొదటి నెంబర్ భ్రష్టాచారం వికారాల్లో వెళ్ళడము అని చెప్తున్నారు బాబా. जब पैदा ही भ्रष्टाचार से होते वो पाप ही करते है. ही रावण राज జన్మయే భ్రష్టాచారంతో వికారాలతో జన్మ జరిగింది అంటే వాళ్ళు పాపాలే చేస్తూ ఉంటారు కదా అంటున్నారు బాబా. ఉన్నదే రావణ రాజ్యం ఇది. रावण को चलाते परंतु रावण क्या चीज़ें बिल्कुल ही नहीं जानते. रावण कहा ही जाता है 5 వికారం को. రావణాసురుని ప్రతి సంవత్సరం కాలుస్తూనే ఉంటారు కానీ రావణ్ అంటే ఎవరికి తెలియదు. ఎవరు రావణ అంటే? 5 వికారాలు. स्वर्ग में ये विकार होते नहीं इसलिए उनको वाइसलेस वर्ल्ड कहा जाता है. స్వర్గంలో ఈ వికారాలన్నీ ఉండవు, అందుకే దాన్ని ఏమంటారు? నిర్వికారి ప్రపంచము. वहाँ दूसरा कोई राज्य तो अखंड होता ही नहीं. इस्लामी बौद्ध आदि सब पीछे आए. అలాంటి స్వర్గము నిర్వికారి ప్రపంచం ఉన్నప్పుడు వేరే రాజ్యాలు ఖండాలు ఉండవు. అవన్నీ ఇస్లామీ బౌద్ధి మొదలైన ధర్మాలు కానీ రాజ్యాలు కానీ ఖండాలు కానీ ఇవన్నీ తర్వాత వస్తున్నాయి. ద్వాపరయుగం ప్రారంభమయ్యేక वो भी पहले सतो प्रधान होते फिर रजोतम में आते. सत्य त्रेता में संपूर्ण निर्विकारी थे, अब धीरे धीरे संपूर्ण विकारी बनते आए हैं. पूरा विकारी बनने में भी समय लगता है. బాబా చెప్తున్నారు అయితే ఇస్లామీ బౌద్ధి ధర్మం వారు కూడా మధ్యకాలం తర్వాత వస్తారు కదా, ద్వాపరయుగం తర్వాత. కానీ వారు వచ్చిన ప్రారంభంలో వారు కూడా సతోప్రధానంగానే ఉంటారు. మళ్ళీ జన్మల్లో వస్తూ రజో తమ్ము ఇలా దిగిపోతూ ఉంటారు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు సత్య త్రేతాయుగంలో సంపూర్ణ నిర్వికారిగా ఉండే మీరే నెమ్మది నెమ్మదిగా సంపూర్ణ వికారిగా అయిపోతూ వచ్చారు. పూర్తి వికారిగా తయారవడానికి కూడా టైం పడుతుంది. ఒక్కసారిగా వికారిగా అయిపోరు మీరు. सतयुग में 16 कला, फिर 14 कला, फिर कला उतरते जाते क्योंकि है ही उतरती कला. సత్యుగంలో 16 కళలు, త్రేతాలో 14 కళలు, తర్వాత కళలు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే దిగే కళలు ఇప్పుడు. अब तुम्हारी है चढ़ती कला राम बनाती, उतरती कला రావణ్ బనాతి. ఇప్పుడు మీది ఎక్కే కళలు నడుస్తుంది. ఎక్కే కళలు రాముడు తయారు చేస్తున్నారు, దిగే కళలు రావణుడు తీసుకొస్తున్నాడు మనకు.
जैसे चंद्रमा की धीरे धीरे कला कम होती जाती दुनिया भी ऐसे, अभी तो నో కళ. చంద్రునికి ఎలాగైతే నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గిపోతుంటాయి కదా, అలాగే ప్రపంచానికి కూడా కళలు తగ్గుతూ ఇప్పుడు నో కళ, కళలే మిగల్లేదు. ऐसे समय पर पाप आकर फिर 16 कला बनाते. ये खेल सारा भारत के ऊपर ही बना हुआ है. वर्ण भी भारत ही, नहीं तो 84 जन्मों का हिसाब कहाँ. ఇలాంటి సమయంలో కళలే మిగలని ఈ పరిస్థితుల్లో బాబా వచ్చి మళ్ళీ 16 కళలు నిండుగా ఉండేలా తయారు చేస్తున్నారు. ఈ ఆట అంతా భారతదేశంపైనే తయారైంది. కళలు సంపూర్ణంగా ఉండడం, కోల్పోవడం, ఇదంతా భారతదేశం యొక్క ఆట ముఖ్యంగా నడుస్తుంది. వర్ణాలలో పూర్తిగా జన్మ తీసుకుని వచ్చేది కూడా భారతీయులే. 84 జన్మల లెక్క మరి ఎక్కడి నుండి వచ్చింది అనుకున్నారు? 84 జన్మల్లో ఇన్ని వర్ణాలలో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇప్పుడు బ్రాహ్మణ నుండి మళ్ళీ దేవతగా అవ్వటానికి ఇన్ని జన్మలు పడుతుంది. बाप समझाते ये है ही आयरनाइज्ड दुनिया कलयुग का अंत है, फिर सत्य का आदि होगा. जो देवी देवता धर्म वाले धर्म भ्रष्ट कर्म भ्रष्ट हो गए वो फिर आएंगे. तुम आए हो ना, देखो झाड़ के अंत में ब्रह्मा खड़ा है, वो है तमो प्रधान और नीचे तपस्या कर रहे सतो प्रधान बनने के लिए. तो जैसे ब्रह्मा तपस्या कर रहे हैं वैसे ब्रह्मा कुमार कुमारियां. బాబా చెప్తున్నారు ఇక్కడ ఉన్నదే ఇనుప యుగము, కలియుగ అంత్యమము మరియు సత్యుగ ఆది. ఎవరైతే దేవీ దేవతా ధర్మస్థులు ఇప్పుడు ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులుగా అయిపోయారు, దిగజారి, మళ్ళీ వాళ్ళే ఈ జ్ఞానం తెలుసుకోవటానికి వస్తారు. మీరు వచ్చారు కదా, అలా మీరు ఒకప్పుడు దేవతలుగా ఉండేవారు కదా. ఎలాగైతే కల్పవృక్ష చిత్రం ఒకసారి బుద్ధిలో తెచ్చుకోండి. ఆకర్ల వృక్షం పైన బ్రహ్మ నిలబడి ఉంటారు చూడండి. శివబాబా రాకముందు బ్రహ్మ, అతనిలో శివబాబా వచ్చాక ఆ బ్రహ్మ ఎక్కడ చేరారు? వేళ్ల స్థానంలో తపస్సు చేస్తూ చూపించారు. పైన నిలబడి ఉన్న బ్రహ్మ కల్పవృక్షంలో తమ ప్రధానమైపోయిన బ్రహ్మ జన్మల్లో వస్తూ 4 యుగాల్లో కలియుగ ఆఖరిలో తమ ప్రధాన బ్రహ్మ వేళ్ల స్థానాల్లో కూర్చొని తపస్సు చేస్తున్నారు సతో ప్రధానంగా తయారవడానికి. ఎలాగైతే ఈ బ్రహ్మ తపస్సు చేస్తున్నారు, అతనితో పాటు కొంతమంది బ్రహ్మ కుమారులు కూడా తపస్సులో కూర్చున్నట్టు చిత్రంలో మనం చూస్తూ ఉంటాం చూడండి. కాబట్టి మనందరం ఇప్పుడు తపస్సు చేస్తున్నాం. దేనికోసం? सतो प्रधानंगा तैयारवटం కోసం. अब जो ये ब्रह्मा सतो प्रधान बन रहे हैं उनमें परमात्मा का अपना परिचय देते. सतो प्रधाనంగా తయారయ్యే పురుషార్థం చేస్తున్న ఈ బ్రహ్మలోనే పరమాత్మ వచ్చి తన పరిచయం వినిపిస్తున్నారు. इनको बताते तो बच्चों को भी बताते. बाबा और तुम बच्चे जो कल्प वृक्ष के नीचे तपस्या कर रहे देवता बनने के लिए, ఈ బ్రహ్మకు ఎప్పుడైతే ఈ పరిచయం చెప్తున్నారో పిల్లలు మీకు కూడా చెప్తున్నట్టే లెక్క కదా. బాబా మరియు పిల్లలు మీరు కల్పవృక్షం కింద తపస్సు చేస్తున్నారు. దేనికోసం అంటే देवतलगा तैयारवटం కోసం. ये मंदिर हो वो तुम्हारा जड़ यादगार है. आप ऐसा कोई बुद्धिमान बच्चा हो तो इस मंदिर की पूरी हिस्ट्री जोग्राफी बताइए कि ये ऊंचे से ऊंचा मंदिर है, इसमें मम्मा भी है, बाबा भी है, बच्चे भी तपस्या कर रहे हैं. కాబట్టి కల్పవృక్షం కింద మీరు తపస్సు చేస్తున్నారు చూడండి, బ్రహ్మ మరియు బ్రహ్మ కుమారులు. దీని యొక్క జడమైన స్మృతి చిహ్నమే దిల్వాడా మందిరంలో తపస్సు చేస్తున్నటువంటి మూర్తుల్ని చూపించారు అని చెప్తున్నారు బాబా. అందులో బ్రహ్మ బాబా గుర్తు కూడా ఆదిదేవుడు అని చూపించారు తపస్సులో కూర్చున్నట్టు. మమ్మకు కూడా అంబికాదేవి అని అందులో తపస్సు చేస్తూ కూర్చున్నట్టు చూపించారు. పిల్లలు కూడా తపస్సు చేస్తున్న విగ్రహాలు ఉన్నాయి దిల్వాడా మందిరంలోని అని చెప్తున్నారు బాబా. తెలివైన పిల్లలు ఉంటే ఈ మందిరం యొక్క హిస్టరీ जोग्राफी చెప్పగలరు. जिन्होंने भारत को स्वर्ग बनाया है उनकी हिस्ट्री जोग्राफी विलायत वाले सुनेंगे तो कहेंगे ये तो हमारे बाप का मंदिर है जो भारत को हेवन बनाते. బాబా చెప్తున్నారు
ఎవరైతే స్వర్గాన్ని తయారు చేసే శివ్ బాబా ఉన్నారో అతని చరిత్ర భౌగోళికం. విదేశీయులు వింటే నిజంగా ఇది మా తండ్రి యొక్క మందిరము, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే తండ్రి అని అర్థం చేసుకుంటారు కదా అని చెప్తున్నారు బాబా. जो इस समय प्रैक्टिकल में बैठा ये तो कोई जानते नहीं. ఆ స్వర్గాన్ని తయారు చేసే తండ్రి ఇప్పుడు ప్రాక్టికల్గా వచ్చి కూర్చున్నారు మళ్ళీ స్వర్గం తయారు చేయడానికి. ఇది ఎవరికి కూడా తెలియని విషయాలు. ये सब चित्र अंधश्रद्धा के बने हुए, इनको भूत पूजा कहा जाता है, गुड़ियों की पूजा. ఈ విగ్రహాలన్నీ గుడి నమ్మకంతో పెట్టి పూజ చేస్తున్నారు. దీన్ని భూత పూజ అంటారు, బొమ్మల పూజ అని కూడా అంటారు అని చెప్తున్నారు బాబా. गुरु नानक की आत्मा जिसने सिख धर्म स्थापन किया वो नई आत्मा थी, निर्विकारी थी. वो कहाँ आई? గురు నానక్ గారి ఆత్మ సిక్క ధర్మ స్థాపన చేస్తారు కదా, కొత్తగా దిగి వచ్చిన ఆత్మ. గురు గోవింద్ సింగ్ పేరు. ఆ గురు గోవిందులో నానక్ గారి ఆత్మ ప్రవేశించి వచ్చి సిక్క ధర్మాన్ని స్థాపించారు. పరంధామం నుండి ఫ్రెష్గా వచ్చే ఆత్మ కదా ధర్మస్థాపన కోసం. అందుకే నిర్వీకారి ఆత్మ, కొత్త ఆత్మ ఉండేది. ఇక్కడ వస్తుంది ఆత్మ జరూర్ కిసి శరీరమే ప్రవేశ్ కియా హోగా, తప్పకుండా ఆ గురు గోవింద్ సింగ్ శరీరంలో ప్రవేశించి ఉంటుంది కదా నాన్నకి ఆత్మ. నెక్స్ట్ నుండి జన్మలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ మొదట వచ్చినప్పుడు మాత్రం ప్రవేశించి వస్తారు అన్నమాట. ప్రతి ధర్మపిత అంతే. తో పవిత్ర ఆత్మ కభీ దుఃఖ नहीं भोग सकते. పవిత్ర ఆత్మ దిగి వస్తారు కదా నాన్నక్ గారి ఆత్మ. అందుకే రాగానే వాళ్ళు దుఃఖాలు అనుభవించరు అని చెప్తున్నారు బాబా. పవిత్ర ఆత్మకు రాగానే దుఃఖం అనుభవించడం లేదు. पहले तो उनको सुख भोगना, पीछे दुख. ऐसा कोई भी कर्म ही नहीं किया तो दुख क्यों भोगे. కాబట్టి ముందు సుఖం అనుభవిస్తారు, తర్వాత దుఃఖంలోకి దిగుతారు జన్మల్లో వస్తూ. రాగానే వికర్మ అనేది ఇంకా చేయకుండా దుఃఖాన్ని ఎందుకు పెడతాయి వారిపైన అని చెప్తున్నారు బాబా. హమ్ భీ పెళ్ళే సంపూర్ణ రీతే ఫిర్ ధీరే ధీరే కలాయే కమ్ హోతి. మనది కూడా అంతే కదా, సంపూర్ణంగా ఉంటాం సతీగంలో, అప్పుడు సుఖాలే ఉంటాయి. నెమ్మదిగా కళలు తగ్గిపోతూ కిందకి దిగుతాము. హరేక మనుష్యగా ऐसे అవుతాయి. మనదే కాదు ప్రతి మనుషులది అంతే. పరంధామ నుండి రాగానే మంచిగా ఉంటుంది వాళ్ళ స్టేజ్, వాళ్ళ సుఖాలు. తర్వాత డౌన్ఫాల్ అవుతూ దుఃఖాలనే వస్తాయి. बुलाते पतित पावन आओ तो जरूर आकर पावन दुनिया की स्थापना करेंगे और पतित दुनिया का विनाश करेंगे. పతిత పావన రండి అని పిలుస్తున్నారు అంటే తప్పకుండా అతడు వచ్చి పావన ప్రపంచాన్ని స్థాపిస్తారు, పతిత ప్రపంచ వినాశనం చేయిస్తున్నారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన और శంకర్ ద్వారా వినాశ్. కితని అచ్చి రీతి సమझाते. అందుకే శాస్త్రాల్లో బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం అని కూడా చూపించారు. ఎంత మంచి రీతిలో బాబా అర్థం చేయిస్తున్నారు. ये उनकी बुद्धि में बैठेगा जो देवी देवता धर्म का होगा. इसलिए बाबा कहते भक्तों को ये ज्ञान दो. ఎవరు దేవీ దేవత ధర్మానికి చెందిన వారు ఉంటారో వారి బుద్ధులు ఈ విషయాలు చక్కగా అర్థమవుతాయి కూర్చుంటాయి. అందుకే బాబా చెప్తారు దేవత భక్తులు ఎక్కడైతే ఉంటారో మందిరాల్లో అక్కడ వెళ్ళి మీరు జ్ఞానం ఇస్తే అందులో ఎవరికైనా గురి తగిలే అవకాశం ఉంటుంది అని. कोई कोई ये पता ही नहीं है कि हम पहले देवी देवता धर्म के थे फिर असुर बने हैं. लक्ष्मी नारायण ने पूरे 84 जन्म लिए हैं. अभी तुम शूद्र से ब्राह्मण बने, जो बाद में आते वो ब्राह्मण नहीं बनेंगे. ये बातें उनकी बुद्धि में बैठेगी जिनकी बुद्धि में कल पहले बैठे होगी, नहीं तो बाहर गया और खल्लास. బాబా చెప్తున్నారు ఎవరికి కూడా ఇది తెలియదు. మొట్టమొదట దేవతా ధర్మమే మాది, కానీ ఇప్పుడు అసురులైపోయాం జన్మల్లో వస్తూ అనేది ఎవరికి తెలియటం లేదు. లక్ష్మీనారాయణలే కదా పూర్తి 84 జన్మలు తీసుకొని ఇలా సాధారణమైపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు సాధారణమైన దేవతలే శూద్రుల నుండి బ్రాహ్మణులు అయ్యారు. తర్వాత వచ్చే జనరేషను లాస్ట్లో తెలుసుకునేవారు బ్రాహ్మణులు ఎవరు. ఇంకా టైమే ఉండదు కదా పరివర్తన అయ్యే టైం తీసుకోవటానికి. బాబా చెప్తున్నారు ఈ విషయాలు కల్పపూర్వం ఎవరి బుద్ధిలో కూర్చొని ఉంటాయి, ఇప్పుడు కూడా వారి బుద్ధులని కూర్చుంటాయి. పాత్ర లేకపోతే ఇక్కడ వింటారు, బయటకు వెళ్ళాక ఫినిష్ వదిలేస్తారు. इसमें मेहनत है और जगह तो सिर्फ खताएं सुन फिर घर में आकर विकारों में गिरती. బయట వేరే సత్సంగాలు గురువులు అక్కడికి మరి ఇక్కడికి తేడా ఉంది.
ఏంటి, శ్రమ ఉంది ఇక్కడ. స్వయం మీద సాధన, ప్రతిజ్ఞ, పట్టుదల స్వయం మీద ఉండాలి. ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది. అక్కడేంటి, కథలు వినేస్తారు, ఇంటికి వెళ్ళి మళ్ళీ వికారాల్లో పడిపోతూ ఉంటారు. ఇక్కడ మెయిన్ వికారాలను విడిచిపెట్టాలని చెప్తారు బాబా. गुरु को पूरा फॉलो करते नहीं, फिर फॉलोवर्स कैसे खेलेंगे? ఫలాని గురు ఫాలోవర్స్ మేము అంటారు, ఫాలో చేయరు. గురువుగారి మాదిరిగా వీళ్ళు సన్యాసం తీసుకొని పవిత్రంగా ఉంటే అప్పుడు ఫాలోవర్ అని చెప్పాలి. చేయకుండానే ఫాలోవర్స్ అని ఇలా చెప్పుకుంటున్నారు. గురు లోग भी उनको कुछ कहते नहीं, अगर कहे तो फिर एक भी फॉलोवर्स ना रहे फिर खाई कहाँ से? గురువులు కూడా ఎవరు వాళ్ళకి చెప్పరు, మేమేలా సన్యాసం తీసుకొని పవిత్రంగా ఉంటున్నాము, మీరు కూడా నాలా పవిత్రంగా ఉంటే అప్పుడు నా ఫాలోవర్ అవుతారు మీరు అని చెప్తారు ఎవరైనా? మీరు బ్రహ్మచారి పవిత్రంగా అయిపోవాలి, వికారాలను వదలాలని చెప్పరు. చెప్పితే ఒక్క ఫాలోవర్ కూడా అక్కడ రారు. మరి వాళ్ళ భుక్తి ఎక్కడి నుండి గడుస్తుంది? గృహస్థిयों का ही तो कहते हैं, फिर विकारियों के पास जन्म लेना पड़ता है. వారు సన్యాసం తీసుకుంటారు, గృహస్థుల దగ్గర భిక్ష అడిగి తింటారు, రుణం తయారవుతుంది కదా, మళ్ళీ వెళ్ళి అక్కడ జన్మ తీసుకుంటారు వికారి తల్లిదండ్రుల దగ్గర. देवताएं तो संन्यास करते नहीं, ये है प्रवृत्ति मार्ग का संन्यास, वो है निवृत्ति मार्ग का संन्यास. సత్యగల దేవతలు ఎప్పుడు సన్యాసం తీసుకోరు, సన్యాసులు ఉండరు ఆ రాజ్యంలో, సత్యగం త్రేతయుగంలో. బాబా చెప్తున్నారు ఇప్పుడు సంగమ యుగంలోని బాబా సన్యాసం చేయిస్తున్నారు కదా మనకి, మళ్ళీ సన్యాసం తీసుకునే పని రా 2 యుగాల వరకు. ఇదేంటి, ప్రవృత్తి మార్గం యొక్క సన్యాసం అంది. ప్రవృత్తిలో ఉన్న వాళ్ళు కూడా చెయ్యాలి, చేయగలరు, అటువంటి శక్తి ఇచ్చి బాబా నడిపిస్తున్నారు. ఇది ప్రవృత్తి మార్గం యొక్క సన్యాసం. సన్యాసులు ఆచరించేది ఏంటి, నివృత్తి మార్గం యొక్క సన్యాసం, అంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి పవిత్రంగా ఉండాల్సిన అటువంటి సన్యాసం అది. बाप आकर स्त्री पुरुष दोनों को समझाते हैं, बच्चे संपूर्ण पवित्र बनेंगे तो संपूर्ण राज्य पद पाएंगे, कम पवित्र बनेंगे तो कम पद पाएंगे. फॉलो करना है माँ बाप को. ఇక్కడ శివ బాబా వచ్చి స్త్రీ పురుష ఇద్దరికి చెప్తున్నారు. ఒక ఇంట్లో ఉన్న జోడీకి బచ్చే సంపూర్ణ పవిత్రంగా తయారయ్యారనుకోండి, మీరిద్దరూ కలిసి సంపూర్ణ రాజ్యాన్ని పొందుతారు, నేను స్థాపించే రాజ్యంలో. ఒకవేళ పవిత్రత అనేది తక్కువ ఆచరించారనుకోండి, తక్కువ పదవి పొందుతారు మీరు అని బాబా చెప్తున్నారు. కాబట్టి మమ్మ బాబాను ఫాలో చేయాలి మనము. బాప్ कहते माँ बाप के मिसल मेहनत करो तो गद्दी नशीन होंगे. మమ్మ బాబాలా మీరు శ్రమ పడితే పురుషార్థంలో సింహాసనానికి యోగ్యులు అవుతారు అంటున్నారు బాబా. ముఖ్య బాతే పవిత్రతకి. अब देह अभिमान छोड़ दो, मैं आत्मा हूँ, बाबा लेने आया है, पवित्र बनने से पवित्र दुनिया के मालिक बनेंगे. ముఖ్యమైన విషయం ఇక్కడ శ్రమ పడవలసింది ఏంటంటే పవిత్రత. దేహాభిమానం విడిచిపెట్టండి. నేను ఆత్మను, బాబా నన్ను ఇంటికి తీసుకువెళ్ళటానికి వచ్చారు, పవిత్రంగా తయారవడం వల్లే నేను పవిత్ర ప్రపంచానికి అధికారి అవుతాను కదా అని ఇలాంటి ఆలోచనలో ఉండాలి. ఎప్పుడు కూడా దేహాభిమానం విడిచిపెట్టాలి. कुंभ का मेला कहते, वो त्रिवेणी आदि का है नदियों का मेला, उनको संगम कहते. वास्तव में ये है अनेक नदियों और सागर का मेला. तुम सब ज्ञान नदियाँ हो, बाप ज्ञान सागर हैं. बाप कहते हैं इस संगम में मेरे से योग लगाओ, इसी को ही संगम कहते हैं. मेरे से योग लगाओ तो तुम पतित से पावन बन जाएंगे. बाबा చెప్తున్నారు అక్కడ త్రివేణి సంగమము అని, కుంభమేళాలని, నదులు కలిసే చోట మేళాలు చేస్తారు. సంగమము అని కూడా అంటారు, నది సంగమము అని. వాస్తవానికి ఇక్కడ అనేక జ్ఞాన నదులు మీరు బాబా జ్ఞానసాగరుడు కలుసుకున్నారా లేదా సంగమీకల్లో? ఇదే అసలైన మేళ, కుంభమేళ అనండి, లేదా సంగం, నది సాగర సంగమము అనండి. ఇప్పుడు సాగరుడు బాబా చెప్తారు, నాతో యోగం జోడించండి. ఈ యోగం జోడించుకోవటమే సంగమం. దీని ద్వారా మీరు పతితుల నుండి పావనంగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. मरना तो है ही, बाप से वर्षा लेना है तो अभी ही भक्ति का फल भगवान से ले सकते, नहीं तो समझेंगे तुमने भक्ति की ही नहीं है. ఇలా ఎప్పటికైనా మనం చావాల్సిందే, ఈ శరీరం వదిలి వెళ్ళాల్సి ఉంది. అందుకు బాబా నుండి వారసత్వం తీసుకోవాలి అంటే ఇప్పుడే భక్తి యొక్క ఫలం
భక్తి యొక్క ఫలం భగవంతుని నుండి ఇప్పుడే తీసేసుకోండి. ఒకవేళ తీసుకోవటానికి రాలేదు ఈ ప్రాప్తి అంటే వాళ్ళు భక్తి చేసినట్టే కాదు అని చెప్తున్నారు బాబా. భలే ఇప్పుడు భక్తి చేస్తున్నట్టు కనిపించవచ్చు, కానీ వాళ్ళు పాత జన్మల నుండి భక్తులుగా లేరు. వాళ్ళు ద్వాపరికలో మనం భక్తి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు జన్మలో దిగి ఉండకపోవచ్చు, అప్పటికి ఇంకా పరంధామంలో ఉండి ఉండొచ్చు. తర్వాత జనరేషన్లో వాళ్ళు భక్తి చేసుకొని చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళకి జ్ఞానంలో రాదు. పాత భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరు ఉంటారు? పాత భక్తులు ఆల్రెడీ దేవత ధర్మం నుండి జన్మల్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా భక్తి స్టార్ట్ అవుతుంది. వాళ్ళే పాత భక్తులు ఉంటారు. అటువంటి వారే వస్తారు. ఎవరైతే భక్తి చేస్తున్నా భగవంతుడి ఫలం తీసుకోవడానికి రారో, జ్ఞానం అనే ఫలం తీసుకోవడానికి రారో, వాళ్ళ భక్తి కంప్లీట్గా లేదు డ్రామాలో అని అర్థమవుతుంది. భక్తి కర్నే వాళ్ళే హీ అక్కడ రాజభాగ్య లేదు. సంపూర్ణ భక్తి ఎవరిదైతే ఉంటుందో ద్వాపరిగా స్టార్టింగ్ నుండి భక్తి ప్రారంభమైన నుండి భక్తి చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారే వచ్చి బాబా దగ్గర నుండి రాజభాగ్యం తీసుకుంటారు, భక్తికి ఫలం. बाप कितना अच्छे रीति समझाते हैं और सभी की बुद्धि में तो शास्त्री होंगे. यहाँ ज्ञान सागर बाप समझाते तो तुम श्रेष्ठ बन रहे हो. బాబా ఎంత చక్కని రీతిగా అర్థం చేస్తున్నారు మనకి ఈ విషయం. మిగిలిన వాళ్ళందరి బుద్ధిలో శాస్త్రాలు యొక్క మాటలే ఉంటాయి, కానీ ఇక్కడ జ్ఞానసాగర్ బాబా స్వయంగా కూర్చొని చెప్తున్నారు. అందుకే మీరు శ్రేష్టంగా తయారవుతున్నారు ఈ జ్ఞానంతో. राजधानी स्थापन करने में कितनी मेहनत होती है. रुद्रज्ञान यज्ञ में बहुत विघ्न पड़ते. రాజధాని స్థాపన అంటే ఎంత శ్రమ ఉంది. ఇది రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు బాబా. దీనిలో ఎన్ని విఘ్నాలు కూడా పడుతూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, देहाभिमान में आकर कभी भी विकारों के पंदे में नहीं फंसना. దేహాభిమానంలోకి వచ్చేప్పుడు కూడా వికారాల యొక్క బంధనలో చిక్కుకోకూడదు, వికారాల యొక్క ఆకర్షణలో చిక్కుకోకూడదు. कर्म विकर्म ना बने इसलिए कर्म के पहले बाप से राय लेनी. మనం చేసే కర్మ వికర్మగా తయారైపోకుండా ఉండాలి అంటే కర్మ చేయడానికి ముందుగానే బాబా నుండి సలహా తీసుకోవాలి. సెకండ్ పాయింట్, माँ बाप को फॉलो करना है. ऊंच पद के लिए संपूर्ण पावन जरूर बनना. మమ్మ బాబాను ఫాలో చేయాలి. ఉన్నత పదవి కోసం సంపూర్ణ పావనంగా తప్పకుండా తయారవ్వాలి. वरदान, न्यारेपन की अवस्था द्वारा 5वीं दानर का सर्टिफिकेट प्राप्त करने वाली अशरीरी भव. అతీతంగా ఉండే స్థితి ద్వారా, అవస్థ అంటే స్థితి, జ్ఞానాపన్ అతీతంగా ఉండే స్థితి ద్వారా 5वीं దానర్ అయ్యేటటువంటి సర్టిఫికేట్ తీసుకుని అశరీరిగా కండి. 5वीं दानर का सर्टिफिकेट प्राप्त करने के लिए मुख और मन दोनों की आवाज़ से परे शांत स्वरूप की स्थिति में स्थित होने का अभ्यास है. 5वीं दानर ये सर्टिफिकेट పొందడం కోసం నోరు మరియు మనస్సు ఈ రెండింటి ధ్వని నుండి కూడా అతీతంగా, నోటి యొక్క ధ్వని, మనస సంకల్పాల యొక్క ధ్వని, రెండు ధ్వని నుండి కూడా అతీతంగా శాంత స్వరూప స్థితిలో స్థితులయ్యే అభ్యాసం చేయండి. ఈ చదువులో 5वीं दानर అయ్యే సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఆత్మ శాంతికి సాగర్ మే సమా జాయ్. ఎటువంటి అభ్యాసం చేయాలి? ఆత్మ మనం శాంతి సాగరంలోకి మునిగిపోయాము అన్నట్టు. ఈ స్వీట్ సైలెన్స్కి అనుభూతి బహుత్ ప్రియ లగతి. ఇలాంటి స్వీట్ సైలెన్స్ యొక్క అనుభూతి చాలా ప్రియంగా అనిపిస్తుంది. చేసి చూస్తే ఆ రుచి చాలా ఇష్టం అవుతుంది మీకు. ఎప్పుడైనా టైం దొరుకుతూ ఉంటే మధ్య మధ్యలో అలాంటి స్వీట్ సైలెన్స్లోకి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. తన్ और मन को आराम मिल जाता. ఇలాంటి సైలెన్స్ యొక్క స్థితిని మనం ప్రాక్టీస్ చేయటం వలన మన తనువుకి మరియు మనస్సుకి కూడా విశ్రాంతి లభిస్తుంది. अंत में ये अशरीरी बनने का अभ्यास ही काम में आता है.
ఆఖరు వినాశన యొక్క పరిస్థితుల్లో ఈ అశరీరిగా తయారయ్యే అభ్యాసమే ఉపయోగపడుతుంది. शरीर का कोई भी खेल चल रहा है, अशरीर बन आत्मा साक्षी न्यारा हो, अपने शरीर का पाठ देखे तो यही अवस्था अंत में विजयी बना देगी. శరీరంతో ఏమైనా ఆట నడుస్తున్నా, వ్యాధి లేకపోతే ఇబ్బంది లేకపోతే ఇంకేదో పరిస్థితి శరీరానికి ఏమి నడుస్తున్నా కానీ మనము లోపల నుండి అశరీరిగా అయి ఆత్మసాక్షిగా అతీతంగా ఉంటే అప్పుడు శరీరం యొక్క అలా అశరీరీ స్థితిలో ఉంటూ అతీతంగా ఉంటూ శరీరం యొక్క పాత్ర మనం చూస్తూ ఉంటే డిటాచ్డ్గా ఉంటూ ఇలాంటి అవస్థ, ఇలాంటి స్థితి ఆఖరులో మనల్ని విజయిగా తయారు చేసేస్తుంది అని చెప్తున్నారు బాబా. स्लोगन सर्व गुणों व सर्वशक्तियों का अधिकार प्राप्त करने के लिए आज्ञाकारी बनो. సర్వ గుణాలు మరియు సర్వశక్తుల యొక్క అధికారం పొందడం కోసం ఆజ్ఞాకారిగా తయారవ్వండి. మాతేశ్వరి జీకి అన్మోల్ మహావాక్యం, మమ్మ యొక్క అమూల్యమైన మహావాక్యాలు. సృష్టి पर कभी प्रलय होती नहीं. सृष्टि పైన ఎప్పుడు ప్రళయము జరగదు. सृष्टि पर प्रलय कभी होती नहीं. अब ये जो मनुष्य समझ बैठे हैं कि इसी सृष्टि पर कोई समय प्रलय अवश्य होती, वो प्रलय तो ऐसे ही समझते हैं. మానవులు ఈ సృష్టిలో ఏదో ఒక సమయంలో ప్రళయం తప్పకుండా జరుగుతుందని ఏమీ వారికి తెలియకుండానే అనుకొని కూర్చున్నారు. అబ్ ప్రళయ కా మతలబ్ హే సృష్టి పర్ జలమయీ హో జానా. ప్రళయం అంటే అర్థం ఏంటి? సృష్టి అంతా జలమయమైపోవడం. नई सृष्टि की स्थापना होती, जिस नई सृष्टि की शुरुआत दिखाते हैं कैसे सृष्टि के आदि में श्री कृष्ण देवता पीपल के पत्ते पर अंगूठा चूसते सृष्टि पर पधारे हैं. फिर ऐसे ही सृष्टि की उत्पत्ति शुरू होती है. अब ये विवेक चलाने की बात है. अब अपन कहते हैं प्रलय का अर्थ है जलमयी, तो इसका मतलब है कि एक भी सृष्टि पर ना रहे. ప్రళయం అంటే అర్థము జలమయమైపోవడం. కొత్త సృష్టి స్థాపన అవడము అంటే వారు ఎలా చూపిస్తారంటే అంత ప్రళయం అయిపోయాక కృష్ణుడు వటపత్రం పైన మర్రి ఆకు పైన అలా వచ్చినట్టు చూపిస్తారు. దేవత ఒక మర్రి ఆకు రావి ఆకు దానిపైన బొటనవేలు కాలి బొటనవేలు చీకుతూ వచ్చినట్టు చూపిస్తారు. మరి అలాంటి సృష్టి ఏ ఉత్పత్తి అవటం ప్రారంభమవుతుంది కదా మరి కృష్ణుడు వచ్చినప్పుడు. కానీ మన భావనలో ప్రళయం అంటే అర్థం జలమయం అవ్వడమే. సృష్టి మీద ఒక్కరు కూడా ఉండరు అని అర్థం ప్రళయము అంటే. మనిషి ఏనీ జంతుకి ప్రళయ కా మతలబ్ క్యా హై. కానీ మనుషులకి ప్రళయం అంటే అర్థం ఏంటని తెలియకుండానే చెప్పేస్తూ ఉంటారు. प्रलय का यथार्थ मतलब है सृष्टि पर जो इतनी अपवित्रता होने कारण सृष्टि दुखी हो पड़ी, उस अपवित्रता की प्रलय हो जाती है और सृष्टि पवित्र बन जाती है. वो ये तमोगुनी सृष्टि बदल सतोगुनी सृष्टि बन जाती है. तो इसका मतलब है सृष्टि पर प्रलय नहीं होती, मगर सृष्टि पर असली अवगुणों की प्रलय होती, बाकी कोई मनुष्यों की प्रलय नहीं होती. ఒక ప్రాణి కూడా మిగలకుండా ప్రళయం అయిపోవడం అది జరగదు అంటున్నారు మమ్మ. ప్రళయం అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టి పైన ఇంత అపవిత్రత ఏదైతే పెరిగిపోయి దీని కారణంగా దుఃఖిగా అయి ఉన్నారో ప్రపంచమంతా, అంటే దుఃఖాలకు కారణమైన అపవిత్రత దాని ప్రళయం జరుగుతుంది ఇప్పుడు. మరియు సృష్టి పవిత్రంగా అయిపోతుంది. అంటే తమోగుణి సృష్టి మారి సతోగుణి సృష్టి తయారవుతుంది. అందుకే కృష్ణుడు బొట్టని వేలు చీకుతూ వచ్చినట్టు చూపించారు కదా. సతోగుణి సృష్టి రావటం అని అర్థం అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే సృష్టి పైన ప్రళయం అనేది జరగదు, కానీ ఆసురి అవగుణాల యొక్క ప్రళయం అయితే జరుగుతుంది సృష్టిలో. అంతేకాని మానవులు ప్రాణులు లేకుండా ప్రళయం అనేది అయితే జరగదు. अगर सृष्टि प्रलय हो जाती तो फिर गीता में भगवान ने जो कहा है कि सृष्टि अनादि चली आती है, तो क्या ये भगवान बात झूठा समझे? ఒకవేళ సృష్టిలో ఒక ప్రాణి కూడా లేకుండా ప్రళయం అవుతారు, అది నిజం అవుతుంది అనుకుంటే గీతలో భగవంతుడు ఏం చెప్పారు? సృష్టి అనాదిగా నడుస్తూ ఉంటుంది సృష్టి. దీనికి
ఆది అంతు లేదు అని చెప్పారు కదా గీతలో. మరి అది భగవాను వాచ असत्यमा ఏంటి? बाकी इतना जरूर है कि पुरानी दुनिया अर्थात तमोगुणी सृष्टि का विनाश हो फिर नई सतोगुणी दुनिया की स्थापना होती है. కాబట్టి ఇంత మాత్రమైతే మనకు అర్థమవుతుంది, పాత ప్రపంచం అంటే తమోగుణి సృష్టి వినాశనమై కొత్త సతీకి ప్రపంచం స్థాపన అవుతుంది. అంతేకాని ఒక ప్రాణి కూడా లేకుండా ప్రళయం అయిపోవడం అనేది జరగదు. तो विनाश और स्थापना का कार्य दोनों इकट्ठा चलता आता है. అంటే ఒకవైపు వినాశనం, ఇంకొక వైపు స్థాపన. అంటే తమోగుణి సృష్టి నాశనం అవడం, సతోగుణి సృష్టి స్థాపన అవడం రెండు ఒకే సమయంలో కంబైన్డ్గా నడుస్తున్నాయి. ఇప్పుడు ऐसा नहीं कहेंगे कि सृष्टि प्रलय हो जाती है, ऐसे सृष्टि पर स्वर्ग और नरक की स्थापना होती है. बल्कि जब स्वर्ग है तो नरक नहीं, जब नरक है तो स्वर्ग नहीं. కాబట్టి సృష్టి ప్రళయం అయిపోతుంది అనకండి, ప్రళయం అవుతుంది అనకండి. ఈ సృష్టిలోనే స్వర్గము నరకము స్థాపన అవుతూ ఉంటారు, మారుతూ ఉంటారు. ఎలా అంటే ఎప్పుడు స్వర్గం ఉంటుందో ఈ సృష్టి మీద అప్పుడు నరకం ఉండదు, ఎప్పుడు నరకం ఉంటుందో అప్పుడు స్వర్గం ఉండదు. స్వర్గ कहते जहाँ పవిత్ర దేవీ దేవతల का निवास स्थान है. స్వర్గం అంటే పవిత్ర దేవీ దేవతలు నివసించే స్థానం. और नरक कहते मृत्यु लोक जहाँ अपवित्र मनुष्य आत्माओं का निवास स्थान है, మన అపవిత్రత के ప్రళయ हो जाती. నరకం అంటే మృత్యులోకంలో ఎక్కడైతే అపవిత్ర మానవాత్మలు నివసిస్తున్నారో అటువంటి స్థానాన్ని నరకము అంటారు. ఇది ఇప్పుడు నరకమే కదా. కాబట్టి అపవిత్రత యొక్క నరకం యొక్క ప్రళయం అయితే జరుగుతుంది. కానీ సృష్టిలో ఒక ప్రాణి కూడా లేకుండా అలాంటి ప్రళయం అయితే జరగదు అని చెప్తున్నారు. చాలామంది ప్రాణులు నష్టపోతారు, చాలామంది మానవులు చాలా తక్కువ సంఖ్యలో మిగులుతారు, ప్రళయంతో సమానమే అన్నట్టు. కానీ ఉంటారు, ఏ జీవరాశులు లేకుండా పూర్తి నాశనం అయిపోవడం అయితే ఉండదు. అసురత్వము మాత్రం నాశనం అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. అందుకే అంటారు కదా, మామూలుగా కూడా అతి అంత్యం కోసం అన్నట్టు ప్రతి దానిలో అతి అయిపోతుంది కదా. ఇప్పుడు ప్రతి మోసాలు, దగ, అన్ని స్వార్థము, అన్ని అతి చాలా అతివైపు వెళ్ళిపోతుంది కదా. ఒకరోజు ఒక్కసారి బ్రేక్ పడిపోతుంది ప్రకృతి, ఒక సెకండ్లో దానికి బ్రేక్ వేసేస్తుంది. అలాంటి మహావినాశనం వస్తుందన్నమాట. కాకపోతే ఆ మూలం ఈ మూలం ఎక్కడో కొద్ది జనాలు మిగులుతారు, వాళ్ళ ద్వారా మళ్ళీ నూతన సృష్టి ఉంటుందన్నమాట, సత్యుగ యొక్క సృష్టి. అచ్చా, బాబా ఈరోజు కర్మల మీద మనకు గమనిక కలిగిస్తున్నారు. చేసేసాక బాధపడేదానికన్నా ముందే బాబా నుండి సలహా తీసుకోండి, వికారాలు దానం ఇచ్చాక మళ్ళీ తీసుకోకండి అని చెప్తున్నారు బాబా. అందులో కూడా ముఖ్యంగా కామ వికారం వశం కాకండి, పదవి పోతుంది చూసుకోండి. కల్పకల్పానికి మళ్ళీ అదే పోగొట్టుకునే వాళ్ళు అయిపోతారు, జాగ్రత్త పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. ఈ వికారాల నుండి రక్షింపబడాలంటే దేహాభిమానాలు రాకుండా చూసుకోండి. ఇంకొకటి, బాబాతో సత్యంగా సమాచారం మాత్రం చెప్పేసుకుంటూ ఉండండి. కొంచెం అటు ఇటు ఏదైనా అయినా మనసులో తుఫాన్లు వచ్చినా బాబా మనకు సలహా ఇచ్చి పడిపోకుండా రక్షిస్తారు. నేను కామెంటరీ చెప్తూ ఉంటాను, అలా యోగం అనుభవం చేస్తాను. ఓం శాంతి. ఈ శరీరం నుండి భిన్నంగా ఉన్న శక్తి నేను. మస్తక మధ్య మెరుస్తున్న ప్రకాశ స్వరూపాన్ని నేను. నేను ఒక శాంత స్వరూపాత్మను. శాంతి నా స్వధర్మం.
శాంతి సాగరుడైన పరంపిత పరమాత్మ యొక్క సంతానం నేను. నా మస్తకం నుండి వెలువడే ప్రకాశంలో శాంతి తరంగాలు నిండి ఉన్నాయి. నా సంకల్పాలు శాంతిగా ఉన్నాయి. ఆత్మ నేను శరీరం నుండి భిన్నమై తేలికైన బిందువు ఎగిరిపోతూ సూర్యచంద్ర నక్షత్రాలు ఆకాశతత్వాన్ని దాటి ఆ పైన ఎరుపు బంగారు కాంతులతో నిండిన పరంధామంలో చేరుకున్నాను. ఎటు చూసినా శాంతి, ప్రకాశమే ప్రకాశమున్న ఈ ధామంలో శాంతి సాగరుడైనటువంటి నా తండ్రి పరంపిత పరమాత్మను చూస్తున్నాను. అతి సూక్ష్మ బిందు అయినను అతడు సర్వగుణాలకు సాగరుడై ఉన్నారు. సర్వగుణాల యొక్క రంగురంగుల కిరణాలు అనంతమైన కిరణాలు నుండి ఉన్న నా తండ్రి శివ బాబా యొక్క రూపాన్ని చూస్తూ ఆత్మ బిందు నేను బాబా దగ్గరకు చేరిపోయాను. బాబా బిందు నేను బిందు తప్ప ఈ లోకంలో ఇక మూడో వారు లేరు. ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవ్వరు లేరనే స్థితిలో ఏకాగ్రతగా ఉన్నాను నేను. నా మనస్సు బుద్ధి అనే నేత్రాలు బాబా బిందుతో నేను బిందు కలిసి ఉన్న ఈ దృశ్యాన్ని స్పష్టంగా చూస్తుంది నా బుద్ధి. ఈ దృశ్యాన్ని చూస్తూ ఏకాగ్రమైపోయింది నా మనస్సు. నా ప్రియాతి ప్రియమైన శివ బాబా శాంతి సాగరుడై ఉన్నారు. అతని సంతానం నేను, శాంతి స్వరూపాన్ని. శివ బాబా యొక్క శాంతి కిరణాలలో లీనమై సముద్రం యొక్క లోతులో ఉన్న అనుభూతి పొందుతూ ఉన్నాను. అలలను దాటుకుని లోపల సముద్రం లోతులో
ఆ సముద్ర జలాలలో ఎలాంటి అలజడి లేదు. ప్రశాంతంగా ఉన్న సముద్ర జలాలు. బాబాతో కలిసి నేను అలజడులన్నింటి నుండి దూరంగా ఉన్న శాంతి యొక్క లోతైన స్థితిని అనుభవం చేస్తున్నాను. ఈ స్థితిలో అనంతమైన శాంతి తరంగాలు నాలో నిండిపోతూ ఉన్నాయి. దీనితో నా అంతరాత్మ సంతృప్తిగా ఉంది. శాంతి యొక్క శక్తితో సంతుష్ట ఆత్మ నా మనస్సు భ్రమించటం నుండి ముక్త స్థితిలో కోరికలన్నింటి నుండి అతీతమైన స్థితిలో స్వార్థం యొక్క బంధం నుండి అతీతమైన స్థితిలో శాంతి సాగరంలో మునిగి ఉన్నాను. నెమ్మదిగా ఆత్మ నేను ఈ శాంతి శక్తిని తోడుగా తీసుకొని కిందకు దిగుతూ ఆకాశంలో శాంతి యొక్క పరిస్థానం ఎగురుతూ ఉన్నాను. నా మస్తకం నుండి అనంతమైన శాంతి కిరణాలు భూగోళంలో అనేక కోట్ల జనాభాతో నిండి ఉన్న భారత భూమిపై నా నుండి శాంతి యొక్క తరంగాలు కిరణాలు వర్షిస్తున్నాయి. ఒక్కొక్కరి వరకు ఈ కిరణాలు చేరుతూ వారి మస్తకాన్ని టచ్ చేస్తూ ఉన్నాయి. ఒకే సమయంలో ఇన్ని కోట్ల ఆత్మలకు శాంతి కిరణాలు టచ్ అవుతూ సంపూర్ణ శాంతిని అనుభవం చేస్తున్నారు. అనేకుల జీవితంలో అశాంతి దూరమైంది. ప్రకృతి తత్వాలకు కూడా ఈ శాంతి తరంగాలు చేరి శాంతిస్తూ ఉన్నాయి. సంపూర్ణ శాంతితో నిండి ఉన్న సామ్రాజ్యం, స్వర్గము ఈ భారత భూమిపై తారైపోయింది.
ఇదే సంపూర్ణ శాంతి సామ్రాజ్యం, స్వర్గభూమి. సుఖధామము. ఇటువంటి సృష్టిని స్థాపన చేసే కార్యంలో నేను ఈరోజు శాంతి దానం చేసే సంయోగం భగవంతునికి చేస్తూ నెమ్మదిగా శాంతికపరుస్తా. నేను సాకారి లోకంలో నా యొక్క సాకారి శరీరంలో అవతరించాను. బ్రకటి మధ్యస్థానంలో శాంత స్వరూపాత్మ నేను కూర్చున్నాను. నా శరీరాన్ని నేను గమనిస్తున్నాను. ఆత్మ నా నుండి శాంతి యొక్క కిరణాలు నా యొక్క అంగాంగంలో చేరి అంగాంగం శీతలముగా ఉంది. నా చుట్టూ వాతావరణాన్ని గమనిస్తూ ఉన్నాను. నేను నా మస్తకం నుండి వెలువడే శాంతి కిరణాలు శాంతి ప్రకంపనాలుగా మారి నా చుట్టూ దూరం వరకు శాంతి వాతావరణం తయారైపోయింది. ఓం శాంతి. लेकर एक संदेश